హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్ టైమ్స్. ఫ్రెండ్స్, రాష్ట్రంలో ఉండే మహిళలందరికీ రాష్ట్ర ప్రభుత్వం వారు భారీ శుభవార్త చెప్పడం జరిగింది. సో ఎవరైతే మహిళలు వైఎస్ఆర్ చేయుత అలాగే ఈబీసీ నేస్తం పథకాలకు సంబంధించినటువంటి డబ్బులు పడలేదని ఎదురు చూస్తున్నారో వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం వారు భారీ శుభవార్త చెప్పడం జరిగింది. సో ఎవరైతే మహిళలు 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు ఉన్న మహిళలు వైఎస్ఆర్ చేయుత కోసం అలాగే ఈబీసీ నేస్తం పథకానికి అప్లై చేసుకుని ఆ యొక్క డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం వారు డబ్బులను విడుదల చేస్తున్నారండి. సో రాష్ట్రంలో ఉండే పలు జిల్లాలలో డబ్బులు అయితే పడ్డాయండి. సో చాలామంది మెసేజ్లు కూడా చేస్తున్నారు. అలాగే ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించినటువంటి నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం వారు జమ చేయడం జరిగింది. సో ఈ రోజు నుంచి డబ్బులైతే రాష్ట్రంలో ఉండే మహిళలందరి ఖాతాలలో జమ చేస్తున్నారంటూ మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో చాలామందికి ఈ డబ్బులు కూడా వస్తున్నాయి. సో ఎవరైతే మహిళలు మీ యొక్క ఈబీసీ నేస్తం లేదా వైఎస్ఆర్ చేయుతకు సంబంధించినటువంటి డబ్బులు పడ్డాయో లేదో తెలుసుకోవాలంటే మీ యొక్క ఆధార్ కార్డు ద్వారా తెలుసుకోవచ్చు. సో ఆధార్ కార్డు ద్వారా ఎలా తెలుసుకోవచ్చో నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్పానండి. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. సో అక్కడి నుంచి మీరు ఆధార్ కార్డు ఉపయోగించి మీ యొక్క పేమెంట్ స్టేటస్ను తెలుసుకోవచ్చు. సో ఈ వీడియో చూడండి. మీరు లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుందండి. సో ముందుగా మీరు స్కీమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అంటే వైఎస్ఆర్ చేయుత లేదా వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం ఏ పథకానికి సంబంధించినటువంటి డబ్బుల కోసం మీరు చూసుకోవాలనుకుంటున్నారో ఆ పథకం ఇక్కడ ఉందండి. సో ఇందులో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాటి యొక్క ఇయర్ని అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. 2023-24 కాబట్టి ఇది నేను సెలెక్ట్ చేస్తున్నాను. సో కింద యూఐడి నెంబర్ అనేది ఉంది కదా, ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే మనం కింద చూసుకుంటే కనుక మనకు ఒక క్యాప్చా అయితే ఇవ్వడం జరిగిందండి. 877888 అనేది ఇక్కడ క్యాప్చా అయితే ఉంది. సో ఈ క్యాప్చాని కింద బాక్స్లో మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీపై క్లిక్ చేసి ఓటీపీ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మనం ఏదైతే ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ చేసామో ఆ నెంబర్కి అయితే ఓటీపీ అయితే వస్తుందండి. సో ఓటీపీ వచ్చిన తర్వాత ఒక చిన్న బాక్స్ అయితే కింద ఉంటుంది. సో ఆ బాక్స్లో ఓటీపీ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ యొక్క పేమెంట్ స్టేటస్ అనేది చూపిస్తారు. అలాగే ఇక్కడ మీకు మీ యొక్క మండలం అలాగే సచివాలయానికి పరిధికి సంబంధించినటువంటి కోడు అలాగే మీ యొక్క పేరు అనేది క్లియర్గా చూపించడం జరుగుతుంది. అలాగే కింద చూసుకుంటే కనుక ఏదైతే స్టేటస్ అనేది మనకు ఉందో దాని కింద మనకు పేమెంట్కు సంబంధించినటువంటి డబ్బులు అప్రూవ్ అయిందా లేదా పడిందా అనే దానిపై ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో ఇదండి. సో పూర్తిగా మీరు ఈ విధంగా అయితే మీ యొక్క ఆధార్ కార్డును ఉపయోగించి మీ యొక్క పేమెంట్ స్టేటస్ను తెలుసుకోవచ్చు. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.